వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ న్యూస్లో ఉంటే ఇంపార్టెంట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ని ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేశారంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్ని రిలీజ్ చేసింది. దీనిలో భాగంగా భారతదేశానికి సంబంధించి ర్యాంక్ 93 అవుట్ ఆఫ్ 180. ఇంపార్టెంట్. సో ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ రంగంలో అవినీతిపై ఏదైతే నిపుణులు అలాగే వ్యాపారవేత్తల నుంచి వీళ్ళు సూచనలు సలహాలు తీసుకుంటారన్నమాట. దానిలో భాగంగా అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కరప్షన్ ఇండెక్స్ని బయటపడింది అనమాట. సో భారతదేశంలో 2022 చూసుకుంటే కనుక 85 ఉండేది ర్యాంక్. సో ప్రజెంట్ 93కి దిగజారింది అనమాట. సో దీన్ని ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే కనుక డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్, ఫిన్లాండ్ సెకండ్, చైనా 76, పాకిస్తాన్ 133, శ్రీలంక 115, బంగ్లాదేశ్ 149. సో దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో వీళ్ళకి స్కోర్ ఇస్తారు 0 నుంచి 100. 0 అంటే అత్యంత అవినీతి, సో 100 అంటే స్వచ్ఛంగా ఉన్నది, అంటే కరప్షన్ లేని కంట్రీ అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక భారతదేశానికి సంబంధించి స్కోర్ 39 వచ్చింది అవుట్ ఆఫ్ 100. ఇది స్కోర్, ఇది ర్యాంక్. గ్లోబల్ కరప్షన్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 93. మరొక అంశం ఫస్ట్ స్నో లెపర్డ్ సెన్సస్, మంచు చిరుతలు. భారతదేశంలో స్నో లెపర్డ్స్కి సంబంధించి ఫస్ట్ టైం సర్వే జరిగింది. అవి ఎన్ని ఉన్నాయి కౌంట్ తెలుసుకోవడం కోసం. దానిలో భాగంగా ఏంటంటే ఈ కౌంట్ మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నాయి భారతదేశంలో. సో ఈ యొక్క రిపోర్ట్ని ఎవరిచ్చారంటే కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అనేది ఈ యొక్క మంచు చిరుతలు ఎన్ని ఉన్నాయి భారతదేశంలో అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. దానిలో భాగంగా మొత్తం 718 ఉన్నాయి. ఎక్కువగా లడఖ్లో ఉన్నాయి, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్. టోటల్ కౌంట్ 718. సో అలాగే మనం ఈ యొక్క మంచు చిరుతలకు సంబంధించి చూసుకుంటే కనుక IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, ఈ సంస్థకి సంబంధించి ఈ యొక్క IUCN బట్టి స్నో లిపర్డ్స్ అనేవి ఏ కేటగిరీలో వస్తాయి అంటే వల్నరబుల్ కేటగిరీలో వస్తాయి. వల్నరబుల్. సో ఫస్ట్ ఎవర్ స్నో లిపర్డ్ సెన్సస్ ప్రకారం మొత్తం 718 చిరుతలు ఉన్నాయి. మరొక అంశం 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్. సో 15 రాష్ట్రాలకు సంబంధించి 56 స్థానాలకు, రాజ్యసభ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నట్లు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. సో రాజ్యసభ గురించి మనం స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కనుక రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. అప్పర్ హౌస్ ఎగువ సభ అంటారు. ఇది ఎప్పటికీ రద్దు కాదనమాట. సో కాకపోతే ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 మెంబర్స్ రిటైర్డ్ అవుతూ ఉంటారు. సో రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలం 6 years. ప్రజెంట్ రాజ్యసభలో అసలు మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యసభకు సంబంధించి మొత్తం సభ్యులు ప్రజెంట్ భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే 250 మెంబర్స్. ఈ 250 మెంబర్స్లో 238 ఏమో ఎలక్టెడ్, అలాగే 12 మెంబర్స్ ఏమో నామినేట్ చేస్తారు, ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. మరి ప్రజెంట్ ఎంత ఉందంటే కౌంట్ 245 ఉంది. 233 ఏమో ఎలక్షన్, 12 ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం రాజ్యసభ స్థానాలు 11 ఉన్నాయి. లేటెస్ట్గా 3 రాజ్యసభ స్థానాలకి ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతుంది అనమాట. సో అది మరొక అంశం సెంటర్ ఎక్స్టెండ్స్ బ్యాన్ ఇంపోజ్డ్ ఆన్ సిమి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సిమి అనే ఉగ్రవాద సంస్థపై మరొక 5 సంవత్సరాల బ్యాన్ని పొడిగించింది అనమాట. సో దీని గురించి చూసుకుంటే కనుక UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం భారతదేశంలో ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడతారో, అలాగే ఈ యొక్క సిమికి సంబంధించి చూసుకుంటే కనుక ఇది 1977లో మహమ్మద్ అలీగఢ్ యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో మహమ్మద్ సిద్దికి దీన్ని ఏర్పాటు చేశారు. మొదట ఇది స్టూడెంట్స్ కోసం పనిచేసిన, ఆ తర్వాత కాలంలో రాడికల్ భావాలు దీనిలో ఉన్నాయని చెప్పేసి, అలాగే దేశ సమగ్రతకు అలాగే ఇంటిగ్రిటీకి భద్రతకు
ఇది నష్టం చేకూరుస్తుందని చెప్పేసి దీని మీద 2014లో ఫస్ట్ టైం బ్యాన్ విధించారు. తర్వాత 2019లో 5 years ఎక్స్టెండ్ చేశారు. లేటెస్ట్గా మరొక 5 years ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1967లో వచ్చింది. దీనికి సంబంధించి బ్యాన్ విధించాలంటే దీని ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బ్యాన్ విధిస్తుంది అనమాట. మరొక అంశం, మనోవ్యాధిని బయటపెట్టని భారతీయులు, ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్కి సంబంధించి అంటే భారతదేశంలో మానసిక అస్వస్థత ఉందని చెప్పి, తమకు ఉందని చెప్పి కేవలం 1% మాత్రమే బయట పెడతారని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్కి సంబంధించి 2017-18లో జరిగిన 75వ జాతీయ నమూనా సర్వే తెలిపిందనమాట. ఈ రిపోర్ట్ని లేటెస్ట్గా ఎవరిచ్చారంటే ఐఐటి జోధ్పూర్కి సంబంధించి డాక్టర్ అలోక్ రంజన్, అలాగే అమెరికాకి సంబంధించి ఒహియో యూనివర్సిటీకి సంబంధించి జ్యువెల్ క్యాస్ట్రో, వీళ్ళిద్దరూ కలిసి ఈ రిపోర్ట్ ఇచ్చారనమాట. సో ఏంటంటే భారతదేశంలో మానసిక అస్వస్థత మీద సంబంధించి ప్రధానంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే ఇవి చూస్తున్నాయి అనమాట. ఇవి సో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే దానికి సంబంధించి ఎక్కువగా మనీ అవుతున్నాయి అనమాట. సో భారతీయులు ఎవరు సాధారణంగా ఎవరైతే అల్ప ఆదాయం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. సో అలాగే ఇంకో రిపోర్ట్ ఏంటంటే మానసిక రోగుల్లో కేవలం 23% మాత్రమే ఆరోగ్య బీమా ఉందని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ అనమాట. సో ఇంపార్టెంట్. మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ బోర్డుకి సంబంధించి ఎస్సీఆర్టీ, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇది ఐబీ ఇంటర్నేషనల్ బక్లరేట్తో ఈరోజు ఒప్పందం చేసుకుంటున్నారు అనమాట. సో ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంపొందించే విషయంలో భాగంగా మనం అంతర్జాతీయ విద్యా బోధనకు సంబంధించి ఐబీ ఇంటర్నేషనల్ బక్లారియేట్తో ఒప్పందం చేసుకోబోతున్నాం. ఇంటర్నేషనల్ బక్లారియేట్. సో క్రమపద్ధతిలో ఐబీ బోధన వైపు దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఐబీని మన పాఠశాల విద్యాశాఖతో ఒప్పందం చేస్తూ ఐబీ విద్యా విధానం. దీన్ని బట్టి చూసుకుంటే కనుక 2024-25లో టీచర్ల సామర్థ్యం నైపుణ్యం పెంచేలా శిక్షణ, అలాగే ఫస్ట్ క్లాస్ ఎప్పుడంటే జూన్ 2025 నుంచి 1వ తరగతికి ఐబీలో విద్యాబోధన, ఆ తర్వాత జూన్ 2026లో 2వ తరగతికి. సో క్రమంగా పెంచుకుంటూ పోతూ 2035 నాటికి 10వ తరగతి, అలాగే 2037 నాటికి 12వ తరగతికి ఐబీ రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్. ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇవి ఇప్పటి వరకు నా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.